Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తెలంగాణ జనసేనలో జోష్ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ సమక్షంలో భారీ చేరికలు జరుగుతున్నాయి. జనసేనలోకి మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు వచ్చారు. ఇక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ గడల చెప్పారు. కొత్తగూడెం నుంచి గడల శ్రీనివాస్ పోటీ చేసే అవకాశం ఉండనుంది. ఎందుకంటే కొత్తగూడెంలో ఎక్కువగా ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి ఓటర్లు ఉన్నారు. దీనివల్ల పవన్ కళ్యాణ్ అభిమానులు యువత గడల రాజకీయ భవిష్యత్తుకు కలిసి వస్తుందనే అభిప్రాయంలో గడల ఉన్నారు. ఇక ఇటువంటి అంచనాలతోనే గడల జనసేనలో చేరినట్లుగా జోరుగా చర్చ జరుగుతోంది. ఇక గతంలో చూస్తే బీఆర్ఎస్ నుంచి గడల శ్రీనివాసరావు టికెట్ ఆశించారు. ఇక 2023లో ప్రభుత్వం మారటంతో బీఆర్ఎస్ తీసుకున్నారు గడల. బీఆర్ఎస్ తీసుకున్న తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఉన్నారు. ఇక ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని, తెలంగాణలో జనసేన ఉంటుందని, ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుందని, అవసరమైతే తానే రంగంలోకి దిగుతాను, తానే ప్రతి ప్రాంతానికి వెళ్తానంటూ పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక జనసేన తెలంగాణలో ఉండటం స్పష్టం కావడంతో ఇక గడల ఇప్పుడు జనసేన వైపు వెళ్ళినట్లుగా తెలుస్తుంది. జనసేన తీర్థం పుచ్చుకున్నారు. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. ఎస్ సత్య, జనసేన ఇప్పుడు ఫుల్ జోష్ లో ముందుకెళ్తుందా? పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే జనసేనలో తెలంగాణలో ఉంటుంది, ఉండి తీరుతుంది, ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తుందని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, అంటే తెలంగాణలో ఇప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో కూడా జనసేన పార్టీ పోటీ చేస్తుంది. దాంతో పాటు పార్టీ బలోపేతానికి అన్ని ప్రయత్నాలు కూడా మేము చేస్తాం. ఇప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్తాం, ఖచ్చితంగా గల్లీ గల్లీ వెళ్తాము. అన్ని మండలాలు, జిల్లాలు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ జనసేన నిలబడతా ఉంది. నేను నిలబడతానంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. ఖచ్చితంగా నిన్న ఏదైతే ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మరి గడల శ్రీనివాసరావు జనసేనలో మరి జాయిన్ అయ్యారు. ఒక్కసారిగా జనసేనలో ఆయన జాయిన్ అవడంతో జనసేనకి కొంత, తెలంగాణలో ఉన్నటువంటి జనసేనకి కొంత మరి ఇదే అంటే పట్టు దొరికింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన స్వస్థలం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, ఇదంతా కావచ్చు, అది జనసేనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. దాంతో పాటు ఖమ్మం అనేది కొంత మరి అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణకి కనెక్టివిటీ చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి, అయితే ఖమ్మంలో పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి ఆదరణ కావచ్చు, మొత్తం యువ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది. దాంతో పాటు యువ నాయకులు ఉన్నారు. అట్లాగే కొంత ఆంధ్ర భావజాలం అనేది ఖమ్మంలో ఎక్కువ ఉంటది కాబట్టి ఆ జిల్లాలో పట్టు సాధించాలంటే ఇటు జనసేన పార్టీకి ఆయన జాయిన్ అవ్వడం ప్లస్ పాయింట్, దాంతో పాటు ఆయనకి కూడా జనసేనలో జాయిన్ అవ్వడం కూడా ప్లస్ పాయింట్. ఈ రెండు అంశాలు ప్రధానంగా మరి చెప్పుకోవచ్చు నేను. అయితే ఆయన ఎందుకు ఇంత, అంటే ఆయన జాయిన్ అవ్వడంతో ఎందుకు ఇంత మరి జనసేన ఉత్సాహంగా ఉందంటే, ఖచ్చితంగా ఆయన గతంలో మరి 2018 నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గా పనిచేశారు. కరోనా టైంలో చాలా అంటే మంచిగా పనిచేశారు అనేది గుర్తింపు ఉంది. ప్రజలకు ఆయన ఆ టైంలోనే దగ్గరయ్యారు. అంటే హెల్త్ కు సంబంధించినటువంటి ఏ బులెటిన్ అయినా కానీ ఆయన విడుదల చేశారు. కరోనా టైంలో ఆయన చేసినటువంటి సేవలకు గాను మరి తెలంగాణ ప్రజలు చాలా గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరి ఆయన 2023లో కూడా మరి ఆ గుర్తింపుతో టికెట్ ఆశించారు. అక్కడి నుంచి ఖమ్మం కొత్తగూడెం నుంచి టికెట్ ఆశించారు. కానీ బీఆర్ఎస్ లో టికెట్ దక్కకపోవడంతో మరి ఆయన కొంత నిరాశ చెందారు. దాని తర్వాత ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ డైరెక్టర్ పదవి, హెల్త్ డైరెక్టర్ పదవికి కూడా ఆయన మరి రాజీనామా చేసి పక్కకు జరగారు. దాని తర్వాత ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీతోని కానీ సన్నిహితంగా లేదు. నిన్న నేరుగా జనసేన పార్టీలో చేరడంతో కొత్త ఉత్సాహం నెలకొందని చెప్పుకోవచ్చు. రేణు, ప్రధానంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి పట్టు ఖచ్చితంగా ఆయనకు ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు ఒక గుర్తింపు ఉంది. దాంతో పాటు ఖమ్మం జిల్లాలో ఆయన స్వస్థలం కాబట్టి ఖమ్మం కొత్తగూడెంకు ఖచ్చితంగా కొంత ఆయనకు దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి అది ఆయనకు ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది. జనసేనకు సంబంధించినటువంటి నాయకులు కూడా అక్కడ ఆంధ్ర భావజాలాలు ఎక్కువ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఖమ్మంలో. దాంతో పాటు కొత్తగూడెం సీటును ఆయన మరి కోరుకుంటున్నారు కాబట్టి ఆ సీటు వచ్చే ఎలక్షన్స్ లో ఆయనకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కూడా దీనికి సంబంధించి ఆయన ఈ పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో పాటు జనసేన కూడా కొంత ఖచ్చితంగా మేము గెలుస్తాము, ఎందుకంటే లోకల్ గా ఆయనకు కొంత ఈ భావజాలాలు కావచ్చు, అంటే ఆయన స్వస్థలం అక్కడే కావచ్చు, ఖచ్చితంగా ఈ జనసేనకి కూడా మంచి అవకాశాలు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. రేణు, చూడాలి జనసేన వైపు ఇప్పుడు చేరికలు పెరిగే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ బీజేపీ పార్టీ నుంచి కానీ ఎవరైతే ఈ టికెట్ ఆశించి భంగపడతారో వాళ్ళందరూ కూడా జనసేనలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన కూడా మరి అదే విధంగా గతంలో 2023లో టికెట్ ఆశించారు, ఆ టైంలో రాలేదు కాబట్టి మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా టికెట్ కావాలంటే మరి ఏదో ఒక పార్టీ కావాలి, దాంతో పాటు కొంత క్రేజ్ ఉన్నటువంటి పార్టీ కావాలి కాబట్టి ఖచ్చితంగా ఆయన దానికోసమే కొత్తగూడెం టికెట్ ఆశించారు. ఆ టికెట్ ఖచ్చితంగా ఆయనకు వస్తుందనే ధీమాతోటే జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. దాంతో పాటు ఇప్పుడు ఈ ఎవరైతే ఆ టికెట్ ఆశించి భంగపడ్డ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇప్పటికే మనం గత 2 రోజుల క్రితం చూసాం జనసేనలో భారీగా జాయినింగ్స్ కూడా అయినాయి, చాలా మంది జాయిన్ అయ్యారు. యువత అంతా కూడా జనసేన వైపు చూస్తున్నారు అనేది మరి తెలంగాణలో ఏమాత్రం సందిగ్ధం లేదు రేణు. దాంతో పాటు ఇంకా పవన్ కళ్యాణ్ వ్యూహాలు, పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి అంశాలు ఎలా ఉండబోతున్నాయి, ఆయన తెలంగాణలో పార్టీని బలోపేతం ఎలా చేస్తారు, ఎవరెవరిని తీసుకుంటారు అనేది కూడా కొంత మరి హాట్ టాపిక్ గా నడుస్తుంది. ఇప్పటికే కీలక నాయకులు ఉన్నప్పటికీ కూడా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆయన నేను నేరుగా పోటీ ఇక్కడ చేయను అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఒక కీలక నాయకుడు ఉండాలనేది మరి పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తా ఉంది. సో జనసేనలో ఒక కీలక లీడర్ తీసుకొని ఆయన త్రూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు 10 జిల్లాలు ఏదైతే కొత్త జిల్లాలు 33 జిల్లాలకు సంబంధించి కూడా అందరినీ కొంత ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి నాయకులను కొత్త అంటే యువకులు ఎవరైతే కొంత యాక్టివ్ గా ఉన్నారో ప్రజా సమస్యల పైన కానీ రాష్ట్రం డెవలపింగ్ విషయంలో కానీ ఎవరైతే అవగాహన ఉందో వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇచ్చి పైకి తీసుకురావడానికే జనసేన ఉంది. కాబట్టి ఇప్పటికే పక్కన ఉన్నటువంటి ఆయన నిన్న కూడా చెప్పినారు, పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచో అంటే గ్రామాల నుంచి గూడాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సంపత్ నాయక్ కావచ్చు, శంకర్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా మరి చాలా లో నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరినీ దగ్గరికి తీస్తున్నాడు కాబట్టి చాలా మంది జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 2029లో జనసేన పార్టీ నుంచి కూడా గట్టి పోటీ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సత్య. ఇక గడల శ్రీనివాసరావు ఇప్పుడు జనసేనలో చేరటం జరిగింది. మరొకవైపు జనసేనలోకి చేరికలు పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ గతంలో టికెట్ ఆశించిన వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన ఉంటుంది, పోటీ చేసి తీరుతుందని చెప్పి గట్టిగా పవన్ కళ్యాణ్ కూడా స్పష్టం చేయడంతో కూడా ఇక జనసేన విషయంలో ఇప్పటికే తెలంగాణలో జనసేన బలపరచాలన్నట్లుగా కూడా ముందు నుంచే వర్క్ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సభ తర్వాత ఈ వ్యవహారం అంటే మరింత ప్రతిష్టాత్మకంగా మారిందని చూడాలి. దీంతో జనసేన తెలంగాణలో జనసేన భవిష్యత్తు విషయంలో కానీ ఇక జనసేనను బలపరచడంలో కానీ ఒక ప్రత్యేకమైన స్టెప్సే తీసుకోబోతున్నారు.